పద్మభూషణుడిగా ఇంకా బాలకృష్ణ గారు ఎలా కనిపించబోతున్నారు? ఒక అభిమానిగా మీరు ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? అంతే, పద్మభూషణుడుగా అఖండ 2తో గ్లోబల్ మొత్తం గర్జిస్తున్నాడు గ్లోబల్ లయన్. ఇంకా అఖండ 2తో మరో మీకు మామూలు అఖండ పేరు చెప్తేనే పూనకాలు వస్తాయి. అంటే ఇది సినిమాలు ఉండే చాలా ఇది ఉన్నాయి. తాండవం ఇది. అంటే అఖండ అప్పుడు అసలు ఈ అభిమానులు ఏ రూపంలో తమ అభిమానాన్ని చూపించారో నేను చూశాను. అఖండ 2 అనగానే ఇంకా అసలు అంటే ఎవరికి తాండవమే ఇది. ఇంకా అఖండ 2 అనేది తాండవమే. సెప్టెంబర్ 25, 2025 అసలు భూమి ఆకాశం ఏకం దద్దలైపోతుంది. అసలు బాలయ్య పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంకా బోయపాటి బాలయ్య కాంబినేషన్లో తమ్మన్ అంటే ఇంకా మీకు చెప్పే పనిలే. అందరిలానే మీరు కూడా ఒక అభిమాని. సో ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్గా? ఏం లేదు, ప్రతి ఒక్క అభిమాని బాలయ్య బాబుని ఆదర్శంగా తీసుకున్నారు. ప్రతి ఒక్క అభిమాని బాలయ్య బాబుని అభిమానంతో, నేను ఒక్కనే కాదు ప్రతి ఒక్కరు కూడా నాలాగా నన్ను మించి ఎన్నో కార్యక్రమాలు చేసినారు. బాలయ్య బాబు గారు, మేము ఎంత బాలయ్య బాబుని అభిమానిస్తున్నామో మాకంటే ఎక్కువ బాలయ్య బాబు మమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నాడు. మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిలాగా చూస్తున్నాడు, ఒక అభిమానిలాగా చూడకుండా మమ్మల్ని అందరినీ ఒక క్రమశిక్షణగా, ఒక క్రమశిక్షణమైన దారిలో నడిపిస్తున్నాడు. మాకు ఒక ఫాదర్ లాగా, ఒక రోల్ మోడల్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గైడ్ లాగా మాకు ఆయన ఉన్నాడు. కాబట్టి మాకు అదే మా ధైర్యం ఫ్యాన్స్ అందరికీ కూడా. ఇవాళ సొసైటీలో బాలయ్య బాబు ఫ్యాన్స్ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే అది మా కష్టం కాదు, బాలయ్య గారి కష్టం. బాలయ్య సాధించిన విజయాల్ని మేము గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. అంటే గొప్పగా చెప్పుకోగలిగినంతగా బాలయ్య బాబు గారి యొక్క సర్వీసెస్ మాకు ఇన్స్పిరేషన్. అప్పుడప్పుడు అభిమానులు ఎవరు నాకు కనిపించినప్పుడు చాలా మంది ఉంటారు, అంటే మిమ్మల్ని కూడా ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అనంతపురం జగన్ అని చెప్పి ఒకసారి దగ్గరికి వచ్చి ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొద్దిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నేనైతే ఒకటే, నా బాధ్యతగా నేను చేసినది బాలయ్య బాబుకు ఒక బాధ్యతలాగా ఫీల్ అవుతున్నా. ఎవరో ఫీల్ అవుతారని చెప్పేసి నా అభిమానాన్ని నేను చంపుకోలేను కదా. నేను ఇంతవరకు ఏం ఆశించలే ఇన్నేళ్లలో. ఏ రోజు నేను ఇది కావాలని అడగలేదు. అడిగితే నాకు అన్నయ్య ఏది కూడా కాదన్నాడు. నాకు కావాల్సింది నా కుటుంబం చల్లగా. ఒక 5 years నుంచి చూస్తున్నాను దగ్గర నుంచి మిమ్మల్ని. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. ఇప్పుడే మీరు శాతకర్ణి దగ్గర నుంచి చూస్తున్నారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. శాతకర్ణి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. శాతకర్ణి అప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. అంటే మా బాలయ్య బాబు లాగే కదా, మేము వేరే ఏం మార్పు లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా మంచి చెప్తూ ఉంటారు. మీరు మాటలు ప్రతి ఫోన్లో కూడా మళ్ళీ 60 to 70% బాలకృష్ణ గారు అని చెప్తారు. నాకు వేరే ప్రపంచం లేదు, ఫ్యామిలీ బాలయ్య తప్పితే వేరే ఏం ప్రపంచం. నా బిజినెస్లు కూడా అంతే, నేను నా వర్క్ నేను చేసుకుంటా ఉంటాను. మీరు ఏం చేస్తారు కూడా ఎవరికి తెలియదు. నేను అసలు బయటికి హడావుడిగా బాలయ్య బాబు టాపిక్ ఒక్కటే నేను బయట మాట్లాడుతాను. ఏ టాపిక్ నేను ఎక్కడ హడావిడి చేయను.